Hello champions, welcome to Vedantu Telugu. Na పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ లేదంటే మస్కులర్ స్కెలెటల్ సిస్టమ్ అని ఏదైతే చాప్టర్ చెప్తామో ఎంసెట్ లోని హ్యూమన్ ఫిజియాలజీ అండ్ అనాటమీలోని ఆ చాప్టర్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే మనం మూవ్మెంట్ అనేది చేయాలి అంటే మన బాడీలో మనం రెండు కాంపోనెంట్స్ అన్నిటికన్నా ఎక్కువ వాడతాం. దట్ ఈస్ ఆర్ మజిల్స్ అండ్ ఆర్ బోన్స్. మన మస్కులర్ టిష్యూ ఇంకా మనది ఏదైతే బోన్ టిష్యూ ఉన్నదో స్కెలెటల్ టిష్యూ, దాన్ని మన బోన్ ఏదైతే టిష్యూ ఉన్నదో కనెక్టివ్ టిష్యూ, బోన్ కనెక్టివ్ టిష్యూ ఏదైతే ఉందో వీటి రెండింటి గురించి డెప్త్ లో చదువుకుంటూ మనం ఇవి యాక్చువల్ గా మన మజిల్స్ ఎలాగ మన మూవ్మెంట్ లో మజిల్స్ లో ఉన్న ప్రోటీన్స్ అనేవి ఎలా మన మూవ్మెంట్ లో హెల్ప్ చేస్తాయి నెంబర్ 1. అండ్ నెంబర్ 2 మన బోన్స్ అన్ని కలిపి మన స్కెలిటల్ సిస్టమ్ ని ఫార్మ్ చేస్తాయి. అండ్ విత్ దాట్ హౌ డు దే మెయింటైన్ ద స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ, మన బాడీలో ఉన్న స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ గట్టిగా దృఢంగా మన బాడీ ఎలా ఉంటుంది, ఒక స్ట్రక్చర్ లో ఫామ్ అయ్యి ఎలా ఉంటుంది. అది కాకుండా మన మూవ్మెంట్ లో మజిల్స్ బోన్స్ రెండు కలిపి ఎలాంటి సింక్ ని క్రియేట్ చేసి మూవ్ అవుతున్నాయి అన్నది కూడా మనం నేర్చుకుంటాం. సో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ చాప్టర్ బోత్ ఫర్ యువర్ నీట్ ఇంకా ఎంసెట్ పర్స్పెక్టివ్. ఓకే, అది అనమాట. సో ఇవాళ క్లాస్ ఇంట్రొడక్టరీ క్లాస్ ఉంటుంది. సో ఇందులో మీరు ఏంటంటే బేసిక్ గా మనం ఫస్ట్ క్లాస్ లో ఇవ్వాలి కాబట్టి మనం లోకోమోషన్ అంటే ఏంటి, మూవ్మెంట్ అంటే ఏంటి చదువుకుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ గురించి చదువుకుంటాం, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ గురించి చదువుకుంటూ కొంచెం మజిల్ ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో ఇంటర్నల్ స్ట్రక్చర్ అనాటమీ ఏదైతే ఉందో లైట్ గా దాని గురించి చదువుకుంటాం. ఓకే, అది అనమాట. సో లెట్స్ బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. అండ్ అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ మనం అడ్రస్ చేయాల్సిన ఇష్యూ ఏంటంటే దెర్ ఆర్ టూ వర్డ్స్ దట్ యు హర్డ్ ఇన్ ద thumbnail. దట్ ఈస్ ద ఏమిటది, లోకోమోషన్ అండ్ మూవ్మెంట్. సో ఇది మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈస్ మూవ్మెంట్, వాట్ ఈస్ లోకోమోషన్. మూవ్మెంట్ అంటే ఏదైనా మూవ్ చేయడానికి మూవ్మెంట్ అంటాం. ఓకే, సో దట్ ఈస్ మూవ్మెంట్. మూవ్మెంట్ అంటే నేను చెయ్యి మూవ్ చేశాను, లేదంటే నా కాల్ని మూవ్ చేశాను, మీకు చెప్పడానికి నా నోరు ఏదైతే జా మజిల్స్ ఉన్నాయో ఆ మూవ్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ నా లొకేషన్ అనేది చేంజ్ అవ్వట్లేదు, నేను ఒకే దగ్గర కూర్చొని చేస్తున్నాను. నేను ఇలా చేసిన, లేదంటే నా చేతులు మీదనికి కిందకి చేసిన, లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేసిన, ఐఎమ్ నాట్ చేంజింగ్ మై లొకేషన్, ఐఎమ్ సిట్టింగ్ రైట్ హియర్ అండ్ ఐఎమ్ డూయింగ్ ద మూవ్మెంట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ లోకోమోషన్, the word locomotion is made up of two words. Loco means location. Just a minute. Location. Okay. ఇంకా మోషన్ అంటే మూవ్మెంట్. సో దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే లోకోమోషన్ అంటే లొకేషన్ చేంజ్ అయ్యే మూవ్మెంట్ అన్నమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ దట్ ద లొకేషన్ ఈస్ చేంజ్. అంటే మీరు మీ ఇంటి నుంచి కాలేజ్ వరకు వెళ్ళారు, లేదంటే ఇంటి నుంచి బస్ స్టాప్ వరకు వెళ్ళారు, నేను నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ నేను ఇంటి లోపలికి వచ్చిన, ఓకే, ఈ రూమ్ నుంచి వేరే రూమ్ కి వెళ్ళినా, ఓకే, ఇవన్నీ చోట్ల ఏం జరుగుతుంది, ఐఎమ్ చేంజింగ్ మై లొకేషన్. సో వెన్ ఎవర్ ఐఎమ్ చేంజింగ్ మై లొకేషన్, in case of a movement, when I'm changing my location, that is known as locomotion. That means I'm changing my location. Okay, adi anamata. So that's why we will say that all movements are locomotions, but not all locomotions are movements. We'll explore this point later on in this chapter. Right now, so vintondanడి, let's continue. So అన్నిటికన్నా ముందు నేను ఇప్పుడే చెప్పాను, ఆల్ లోకోమోషన్స్ ఆర్ మూమెంట్స్, ఆల్ మూమెంట్స్ ఆర్ నాట్ లోకోమోషన్స్. ఓకే, అది. సో అన్ని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్ లోకోమోషన్స్ ఆర్ మూమెంట్స్ అని అంటున్నాం. ఓకే, అది అన్నమాట. సో 1 by 1 మనం ఇది ఏదైతే సెంటెన్స్ ఉందో దీన్ని ఇంకా బాగా మనం అర్థం చేసుకుంటాం. ఓకే, వినండి, ఇక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి ఎన్సీఆర్టీ మనం చదువుకుందాం. సో మూమెంట్ ఈస్ ఎన్సీఆర్టీ మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఎలాగే ఉంది. So movement is one of the significant features of living beings. Animals and plants exhibit a wide range of movements, streaming of protoplasm in unicellular organisms like amoeba. Okay, movement of cilia, flagella and tentacles are shown by many organisms. కదా, సో అమీబాలో మనం చూసే కైండ్ ఆఫ్ మూమెంట్ ఏదైతే ఉందో అమీబాయిడ్ మూమెంట్, దాని గురించి కొంచెం చదువుకుంటాం. నా హ్యూమన్ బీయింగ్స్ లో మనం ఏం చేస్తాం అంటే మన మజిల్స్ వాడుకొని మన లిమ్స్, జాస్, ఐలిడ్స్, టంగ్ ఇవన్నింటిని మనం మూవ్ చేస్తాం. సో దీన్ని మనం మస్కులర్ మూమెంట్ అంటాం. ఇంకో టైప్ ఆఫ్ మూమెంట్ ఏదైతే సీలియా ఫ్లాజెల్లా వాడతాం దాన్ని సీలియరీ లేదంటే ఫ్లాజెలరీ మూమెంట్ అంటాం, విచ్ విల్ లర్న్ నౌ. ఓకే, సచ్ వాలంటరీ మూమెంట్స్ ఆర్ కాల్డ్ లోకోమోషన్స్. వాకింగ్, రన్నింగ్, క్లైంబింగ్, ఫ్లైయింగ్, swimming are all some forms of locomotory movements. Locomotory structures need not be different from others. So for example, in paramecium, cilia helps in movement. అంటే ఒకే స్ట్రక్చర్ మూవ్మెంట్ ఇంకా లోకోమోషన్ రెండిట్లోనే హెల్ప్ చేయొచ్చు. ఓకే, cilia helps in movement of food through the cytopharynx and in locomotion as well. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలన్నా cilia కావాలి paramecium కి, దాంట్లో లోపల కూడా ఫుడ్ ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూవ్ చేయాలంటే కూడా cilia కావాలి. సో a common organ for both. Then
Hydra can use its tentacles for capturing its prey and also for locomotion. సో టెంటికల్స్ ని అది ప్రే ని క్యాప్చర్ చేయడానికి వాడుతున్నది, ఇంకా లోకోమోషన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళడానికి కూడా వాడుతున్నది. సో వి యూజ్ లిమ్స్ ఫర్ చేంజ్ ఇన్ బాడీ పోస్చర్స్. ఇలా చేయాలన్నా నేను లిమ్స్ వాడతాను, నా చేయి వాడుతున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళాలన్నా కూడా నేను నా కాళ్ళని వాడి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తాను. సో దట్ ఈస్ లోకోమోషన్ యాజ్ వెల్. ఓకే, అది అనమాట. గోయింగ్ ఫర్దర్, let us try to understand the three kinds of locomotion or the four kinds of locomotion basically. Okay, so మనకి types of ఇప్పుడు మనకి types of locomotion వస్తుంది. Okay, types of movement to types of locomotion వస్తుంది. Mainly movement అని అంటున్నాం దీన్ని మనం. Let us term them as movement itself. Okay, ఇప్పుడు movement లో మనకి three types ఉన్నాయి. Okay, the first type is the amoeboid movement. And remember, this kind of movement is happening in our human body as well. ఇప్పుడు ఈ అమీబాయిడ్ మూమెంట్, సీలియరీ ఫ్లాజరీ మూమెంట్, ఇంకేదైతే మనం మస్క్యులర్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నామో, ఇవి మూడు బయట వేరే ఆర్గానిజమ్స్ లో కూడా జరుగుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ యాజ్ వెల్. అండ్ దట్స్ వెన్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. అంటే ఈ అమీబాయిడ్ మూమెంట్ అవనండి, నెక్స్ట్ మనం సీలియరీ ఆర్ ఫ్లాజెల్లార్ మూమెంట్, రెండు డిఫరెంట్ కాకపోతే ఒకేసారి రాస్తాం. దాని తర్వాత మస్క్యులర్ మూమెంట్. ఓకే, అది అనమాట. సో గోయింగ్ ఫర్దర్, వాట్ వి విల్ డూ, ఫస్ట్ అమీబాయిడ్ మూమెంట్ గురించి మనం మాట్లాడుకుంటాం. దాంతో సీలియరీ అండ్ ఫ్లాజెలరీ, ఇంకా మస్కులర్. ఇక్కడ ఏంటంటే అమీబాయిడ్ మూమెంట్ లో సైటోప్లాస్మిక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ అంటాం దీన్ని. అంటే సైటోప్లాజం ఏదైతే ఫ్లూయిడ్ తో ఫామ్ అయి ఉందో, ఆ ఫ్లూయిడ్ లో జరిగిన మూమెంట్ వల్ల బాడీ అంతా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ సైటోప్లాస్మిక్ మూమెంట్ ద హోల్ బాడీ విల్ మూవ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఆలోచించండి, ఒక పర్టికులర్ ఫర్ సపోజ్ బెలూన్ ఉన్నది, లేదంటే ఒక పర్టికులర్ ఫ్లెక్సిబుల్ వెజల్ ఉంది, లేదంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. ఫర్ సపోజ్ ఒక పాలిథిన్ కవర్ మీ దగ్గర ఉంది, పాలిథిన్ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ లో మీరు నీళ్ళు వేయండి. నీళ్ళు వేసి నీళ్ళు నెట్టి మీరు మూవ్ చేస్తే ఆ పాలిథిన్ కవర్, ఫర్ సపోజ్ నీళ్లు అటుపక్క మూవ్ అవుతున్నాయి అంటే పాలిథిన్ కవర్ అటు వెళ్తుంది. ఓకే, సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, why am I giving this example? Because that's how amoeboid movement will take place in our body as well. మన బాడీలో ఇప్పుడు ఫర్ సపోజ్ లింఫోసైట్స్, మ్యాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అమీబాయిడ్ మూవ్మెంట్ ని ఫాలో అవుతాయి. సో విల్ అండర్స్టాండ్ దట్ బెటర్ బై స్టడీయింగ్ ఇట్ లేటర్. నంబర్ 2 is ciliary and flagellary movement, where the organism will use cilia or flagella. ఇంకా వాటి మూవ్మెంట్ లో కూడా డిఫరెన్స్ ఉంది. ఓకే, సిలియర్ మూవ్మెంట్ ఎప్పుడు ఇలా ఉంటుంది, ఫ్లాజెల్లర్ మూవ్మెంట్ ఎప్పుడు ఇలా ఉంటుంది. సో సిలియాది ఇలా వస్తుంది క్లాక్ వైజ్, ఫ్లాజెల్లాది యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దట్ యాజ్ వెల్. లాస్ట్ మస్కులర్ మూవ్మెంట్ లో ఏమొస్తుంది, మజిల్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిలియా అనేవి ద స్ట్రక్చర్ ఇస్ స్మాల్, చిన్న స్ట్రక్చర్స్ చాలా ఎక్కువ ఆల్ ఓవర్ ద బాడీ ఉండొచ్చు. ఫ్లాజెల్లా ఒకటి ఉండొచ్చు, లేదంటే 2-3 ఉండొచ్చు, బట్ దే ఆర్ లార్జ్ ఇన్ సైజ్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకుందాం. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్ బై వన్. ఓకే, పదండి. రైట్, నౌ ఫస్ట్ అమీబాయిడ్ మూవ్మెంట్. ఓకే, ఇప్పుడు మెయిన్ అమీబాయిడ్ మూవ్మెంట్ లో ఏం జరుగుతున్నదని చెప్పాను మీకు. ఇప్పుడు ఇది పోర్షన్స్ లో తీసేశారు, కానీ ముందు మనకి జెల్ అండ్ సాల్వ్ టైప్ ఆఫ్ మూమెంట్ అని కూడా అనేవారు. ఇప్పుడు ఒక సెల్ ఉంటే ఆ సెల్ లోపల సైటోప్లాజమ్ 2 టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ని టేకప్ చేస్తుంది. లెట్ us try to understand this better. ఓకే, ఒక సైటోప్లాజం ఏదైతే ఉందో సెల్ లోపల, ఆ సైటోప్లాజం ఏదైతే ఉందో ఎందులో అయితే ఈ అమీబాయిడ్ మూవ్మెంట్ జరుగుతుందో, ఇట్ విల్ టేక్ అప్ టూ కైండ్స్ ఆఫ్ ఫార్మ్స్. వన్ ఇస్ ద జెల్ ఫార్మ్ అండ్ వన్ ఇస్ ద సాల్వ్ ఫార్మ్. ఈ జెల్ ఫార్మ్ లో ఏం జరుగుతుందంటే సైటోప్లాజం అనేది థిక్ గా ఉంటుంది. సాల్వ్ ఫార్మ్ లో సైటోప్లాజం ఏదైతే ఉందో అది థిన్ గా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు మన దగ్గర జెల్ ఉన్నది, ఒక లిక్విడ్, నార్మల్ ఒక నీళ్ళ లాంటి లిక్విడ్ ఉంది. సో జెల్ ఏదైతే ఉన్నదో ద జెల్ విల్ బి థిక్కర్ అండ్ ద సాల్వ్ విల్ బి థిన్నర్. సింపుల్, ఇది మనకు తెలుసు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసు అంటే, ఏదైతే బయటది ఎక్టోప్లాజం ఉన్నదో, అవుటర్ సైడ్ ఏదైతే ఉందో, దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్, జస్ట్ మినిట్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఎండోప్లాజం లోపల పక్క ఉన్న సైటోప్లాజం మనం ఎండోప్లాజం అంటాం. దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సాల్వ్. అండ్ ద ఎక్టోప్లాజం ఏది బయట సైడ్ ఉందో దాన్ని మనం జెల్ లైక్ ఎక్టోప్లాజం అంటాం. సో బయట పక్క థిక్ జెల్ లైక్ ఎక్టోప్లాజం ఉంటుంది, లోపల ఎండోప్లాజం ఉంటుంది. ఈ ఎండోప్లాజం ఏదైతే ఉన్నదో ఆ ఎండోప్లాజం ఎక్కువగా స్ట్రీమ్ చేస్తుంది. స్ట్రీమ్ అంటే మూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్టికులర్ ప్రే ఉన్నది, ఇక్కడ ఈ ఆర్గానిజం ని ఈ అమీబా వెళ్ళి తినాలనుకోండి, లేదంటే మన బాడీలో మ్యాక్రోఫేజెస్ ఉన్నాయి. సో మ్యాక్రోఫేజెస్ కి ప్రే ఏదవుతుంది, ఒక ఫారెన్ ఆర్గానిజం, వైరస్, బ్యాక్టీరియా అన్నమాట. సో దాన్ని వెళ్ళి కన్జ్యూమ్ చేసేయాలి.
ఇట్ హ్యాస్ ఎండోసైటోసిస్ చేయాలి. ఎండోసైటోసిస్ చేయాలి అంటే ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ఇట్. టు మూవ్ టువర్డ్స్ ఇట్, ఓకే, ద సాల్ ఏదైతే ఉన్నదో, సాల్ లిక్విడ్ ఫామ్ ఏదైతే ఉందో, ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ద ప్రే. అండ్ వెన్ దాట్ విల్ హ్యాపెన్, ఆల్ ద లిక్విడ్ విల్ గో, ఇక్కడ సొల్యూషన్ ఏదైతే ఉందో అది ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది, ఓకే, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ దట్ ద అన్నిటికన్నా బయట పక్క ఏదైతే లేయర్ ఉందో ఆ జెలేసింది, ఆ థిక్ లేయర్ అలాగే ఉండాలి. దానివల్ల ముందుకు మూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో దిస్ జెల్ సాల్ ట్రాన్సిషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న సాల్ అంతా వెళ్ళి ముందుకు కొంచెం జెల్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ సాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా మీకు ఇప్పుడు అవసరం లేదు, బికాస్ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ అనేది ఇప్పుడు తీసేసారు మీ సిలబస్ నుంచి. ఓకే, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అమీబాయిడ్ మూమెంట్ ముందు చాలా రోజుల ముందు ఉండేది మీ సిలబస్ లోని, వెన్ బిఫోర్ 2011-12 ఆ టైంలో ఉండేది. ఇప్పుడు లేదో తీసేసారు. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద జెల్ అండ్ సాల్ మూమెంట్. అండ్ అమీబాయిడ్ మూమెంట్ ఎప్పుడు లిక్విడ్ సైటోప్లాజం త్రూ జరుగుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దాట్ ఇస్, నేను చెప్పినట్టు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మ్యాక్రోఫేజెస్ ఇంకా ల్యూకోసైట్ మన బాడీలో, ఇన్ ఆర్ బాడీ. ఓకే, వెరీ మచ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ విల్ ట్రై టు లెర్న్ అబౌట్ ద సీలియా అండ్ ద ఫ్లాజెలరీ మూమెంట్. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీలియా అనేది ఏదైతే ఉందో ఆల్ ఓవర్ బాడీ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, చూడండి మన సీలియా ఏదైతే ఉన్నదో ఈ ఆర్గానిజం మీరు చూసుకున్నట్లయితే పారామీషియం ఏదైతే ఉందో, జస్ట్ మినిట్, సారీ, ఓకే, యా. సో సీలియా ఏదైతే ఉందో దాని బాడీ అంతా చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లో ఉంటాయి అనమాట. ఫ్లాజెల్లా అనేది ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది అంతే, ఒకటో రెండో ఉంటాయి అంతేను. బట్ సీలియా విల్ బి హ్యావింగ్, ద ఆర్గానిజం కెన్ హ్యావ్ ఆల్ ఓవర్ ద బాడీ. సో లోవర్ ఆర్గానిజమ్స్ లో ఇది మూవ్మెంట్ లో హెల్ప్ చేస్తుంది సీలియా. దీని మూవ్మెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో జరుగుతుంది. ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ బీటింగ్ అనమాట, అంటే ఇలా 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 కొడుతుంది, ఇలా తిరగదు. ఓకే, సో దిస్ మూవ్మెంట్ ఇస్ డిఫరెంట్, దిస్ మూవ్మెంట్ ఇస్ డిఫరెంట్. ఇలా ఫ్లాప్ కొడుతుంది అనమాట. ఇలా ఫ్లాప్ కొట్టడం వేరు, ఇంకా ఇలా తిరగడం వేరు. సో చుట్టూ ఇలా తిరగడాన్ని మనం ప్రొపెల్లర్ లైక్ మోషన్ అంటాం. దీన్ని మనం బ్యాక్ అండ్ ఫోర్త్ బీటింగ్ అంటాం. సో బ్యాక్ అండ్ ఫోర్త్ బీటింగ్ ఎవరు చేస్తున్నారు? సీలియా చేస్తున్నది. ఇలా చుట్టూ ఇలా తిరుగుతున్నది అనుకోండి, ఒక ప్రొపెల్లర్ లాంటి మోషన్ లో తిరుగుతున్నది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ప్రొపెల్లర్ మోషన్ అంటాం. అండ్ దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్లాజెలం. మన ఫ్లాజెలం అనేది ఇలా తిరుగుతుంది, ఒక సీలియా అనేది ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ గా తిరుగుతూ ఉంటుంది, ఇలా 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 కొట్టుకుంటూ తిరుగుతుంది అనమాట. సో అదేంటంటే సీలియా అనేది ఎక్కువగా స్విమ్మింగ్ లో చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మొత్తం స్కిన్ మొత్తం బాడీ బైన్ అంతా ఉంది కాబట్టి, ఒక ఆర్గానిజం ముందుకు వెళ్ళాలంటే ఇగో ఇలా ఇలా ఇలా, దీన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ బ్రీతింగ్ అంటాం. అదే మనకి ఫ్లాజెల్లం అంటే ఒక లేదా ఎలా హెల్ప్ చేస్తుందంటే ఇలా తిరగడం వల్ల బాడీ దాని వల్ల మెల్లిగా మూవ్ అవుతుంది. ఓకే, అది. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ బిట్వీన్ సీలియా అండ్ ఫ్లాజెల్లా. ఇప్పుడు ఈ ఆర్గానిజమ్స్ చూసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని ఎగ్జాంపుల్ మనం పారామీషియం ఇది ఫర్ సీలియా, అండ్ ఫర్ ఫ్లాజెల్లం ఐఎమ్ గివింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యూగ్లీనా. ఓకే, రెండు ప్రొటిస్టాలోనే వస్తాయి, మీకు తెలిసి ఆర్గానిజమ్స్ గురించి. ఓకే, రైట్. ఇప్పుడు సీలియా ఇంకా ఫ్లాజెరీ మూవ్మెంట్ లోని మన మన ఓన్ బాడీలో చూసుకున్నట్లయితే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఇన్ టు ద హ్యూమన్ బాడీ, ఓకే, ద సీలియరీ మూవ్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎపిథీలియల్ లైనింగ్ ఆఫ్ ట్రాకియా. మన ట్రాకియా ఏదైతే ఉందో అక్కడ అంతా రీప్రొడక్టివ్ ట్రాక్ లోని సీలియర్ మూవ్మెంట్, స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాజెల్లార్ మూవ్మెంట్ చూపిస్తాయి. ఓకే, ఇప్పుడు రీప్రొడక్టివ్ ట్రాక్ లో వాటిలో సీలియరీ మూవ్మెంట్ ఎందుకు కావాలి అంటే ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ ఓవా. ఒకసారి ఓవా రిలీజ్ అయిన తర్వాత రీప్రొడక్టివ్ ట్రాక్ లోని ఓవా ఒకే దగ్గర ఉండకుండా మూవ్ అవ్వాలి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. సో ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉందో దాంట్లోని సీలియరీ లైనింగ్ అనేది మీకు ఉండడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సీలియరీ అండ్ ది ఫ్లాజెలరీ మూవ్మెంట్. ఓకే, రైట్. లాస్ట్ వచ్చేసి మస్కులర్ మూవ్మెంట్. నా మస్కులర్ మూవ్మెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ యాజ్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ ఆర్ బాడీ, మన బాడీలో చూసుకున్నట్లయితే ఇది మూవ్మెంట్ ఇంకా లోకోమోషన్ రెండిట్లోని హెల్ప్ చేస్తుంది. సో ద మస్కులర్ మూవ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ మూవ్మెంట్ అండ్ లోకోమోషన్ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకే, హ్యూమన్ బాడీలో చూసుకున్నట్లయితే మస్కులర్ మూవ్మెంట్ ఏదైతే ఉందో లోకోమోషన్ ఇంకా మూవ్మెంట్ రెండిట్లో హెల్ప్ చేస్తుంది. సిలియరీ ఇంకా ఫ్లాజెలరీ మూవ్మెంట్ ఇన్ హ్యూమన్ బాడీ ఓన్లీ మూవ్మెంట్ లో హెల్ప్ చేస్తున్నారు, లోకోమోషన్ లో కాదు. సో ఇఫ్ వి సీ అబౌట్ ఇట్, ఓకే, వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ బెటర్ వే. ఓకే, సో ఇక్కడ చూసుకోండి హ్యూమన్ బాడీలో చూసుకున్నట్లయితే ఇన్ హ్యూమన్ బాడీ చూసుకున్నట్లయితే అమీబాయిడ్ మూవ్మెంట్ ఓన్లీ మూవ్మెంట్ లో హెల్ప్ చేస్తున్నది, ఇది కూడా ఓన్లీ మూవ్మెంట్ లో హెల్ప్ చేస్తున్నది.
ఇది ఏదైతే ఉందో మూవ్మెంట్ అండ్ లోకోమోషన్ రెండిట్లో హెల్ప్ చేస్తున్నది. మీకు ఇప్పుడు నోట్స్ లో తెలియపోతుంది, నా వెనకాతలో ఉంటుంది ఇప్పుడు ఇది. సో డోంట్ వరీ. ఓకే, మీకు కనిపిస్తుంది నేను ఇలాగ ఇవ్వండి ఏంటంటే కనిపిస్తుంది. సో డోంట్ వరీ. ఓకే, అది అనమాట. సో యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ ద నోట్స్. రైట్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రైట్, లెట్స్ గో ఫర్దర్ నౌ. లెట్స్ గో ఫర్దర్ నౌ. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు వరకు చదివామో అదే ఒకసారి మళ్ళీ మనం ఎన్సీఆర్టీలో చూసుకుందాం. సమ్ స్పెషలైజ్డ్ సెల్ in our body like macrophages and leukocytes in the blood exhibit amoeboid movement. Pseudopodia found by the protoplasm. Cytoskeletal elements like microfilaments are also involved in amoeboid movement. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది ఒక క్వశ్చన్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. ఓకే, దిస్ సెంటెన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకు? సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ గురించి మనం చదివాము, మైక్రోఫిలమెంట్స్ అవన్నీ చదివాము మనం. ఈ సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ ఏవైతే మనం సెల్ బయాలజీలో చదివామో దే ఆర్ ఆల్సో హెల్పింగ్ విత్ ద అమీబాయిడ్ మూవ్మెంట్స్. ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రో ఫైబర్స్, ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ హెల్పింగ్ విత్ ద అమీబాయిడ్ మూవ్మెంట్ యాజ్ వెల్. ఓకే, అమీబాయిడ్ మూవ్మెంట్ లో మీరు ఇంకా డెప్త్ లో చదివితే యాక్టిన్ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మైక్రో ఫిలమెంట్స్ లో మెయిన్లీగా యాక్టివ్ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో ద యాక్టిన్ ఫిలమెంట్స్ ఆర్ హెల్పింగ్ అ లాట్. ఓకే, మీరు ఇంకా చదువుకుంటే చదువుకోవచ్చు. యాక్టిన్ ఫిలమెంట్స్ ఏవైతే ఉన్నాయో these actin filaments have a huge role in the movement of in the amoeboid movement. Adi anamata. Okay, right. Going further, ciliary movement occurs in most of our. ఇది నేను ఎందుకు చేపిస్తున్నాను ఇలాగా, మీరు కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసి దాని పక్కన మీరు కూడా రాయాలి. ఎక్కడైతే మీకు పక్కన స్పేస్ ఉన్నదో అక్కడ మీరు రాయండి. మరి ఈ సైటోస్కెలిటల్ మూవ్మెంట్స్ ఏదైతే ఉందో అది అండర్లైన్ చేయండి, హైలైట్ చేయండి. లేదంటే అండర్లైన్ చేసి సైడ్ లో యాక్టిన్ ఫిలమెంట్స్ ఇందులో ఉంటాయి. సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ అంటే మైక్రో ఫిలమెంట్స్ దగ్గర, లేదంటే ఇక్కడ సైడ్ లో యాక్టిన్ ఫిలమెంట్స్ అని రాసుకోండి. ఎగ్జామ్ లో రావచ్చు. ఈసారి సిలబస్ కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా ఇచ్చారు వీళ్ళు. అక్కడ ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో మనకు అర్థం కావడం కష్టం, వెయిటేజ్ మారచ్చు. సో ప్లీజ్ 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 ఎన్సీఆర్టీ బాగా చదవండి. నీట్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే. ఎంసెట్ కోసం చెల్లండి, పర్వాలేదు. ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి పెద్ద టెన్షన్ లేదు. బట్ ఫర్ నీట్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఫ్రాంక్లీ, ఎన్సీఆర్టీ మీకు రాకపోతే కష్టపడతారు, చాలా చాలా చిరాకు పడతారు. తర్వాత మళ్ళీ మీరు అనకూడదు నాకు చదవడానికి టైం దొరకలేదని. ఇప్పుడు మీకు టైం ఉంది, యూ హ్యావ్ టు స్టడీ నౌ. ఓకే, రైట్. Going further, ciliary movement occurs in most of our internal tubular organs which are lined with ciliated epithelium. Simple. మన ఎపిథీలియం లో ఒక టైపు ciliated epithelium. Ciliated columnar epithelium అని చదువుకున్నాం, గుర్తుందా మీకు? ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ దట్ కాలమ్నార్ ఎపిథీలియం లో ఒక టైప్ ఏంటి? ciliated కాలమ్నార్ ఎపిథీలియం అన్నమాట. ఇప్పుడు ఈ ciliated epithelium ఏదైతే ఉందో నేను చెప్పినట్టు మన బాడీ లోపల ఏదైతే పైప్ లైన్స్ పైప్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఫెలోపియన్ ట్యూబ్ అన్నాను, లేదంటే ట్రాకియా అన్నాను, దాంట్లో ఉన్న మెటీరియల్స్ ని మూవ్ చేయాలి, సర్ఫేస్ ఏరియాను కూడా ఇంక్రీజ్ చేయాలి. ఈ రెండు పనులు సీలియర్ చేస్తున్నాయి. ఫస్ట్ మూవ్మెంట్ చేయాలి. మనది ఏదైతే గాలి ఉన్నదో గాలితో పాటు మ్యూకస్ కూడా సిక్రియేట్ అవుతుంది మన ట్రాకియల్ ఎపిథీలియంలో. సో అక్కడ మ్యూకస్ కూడా మూవ్ చేయాలి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి. నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే ఫర్ సపోజ్ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఆ డస్ట్ పార్టికల్స్ ని ట్రాప్ చేయాలి. ఈ సీలియా అనేది ఒక ఫిల్టర్ లా పనిచేసి ఆ డస్ట్ పార్టికల్స్ ని ట్రాప్ చేస్తుంది. ఫర్ సపోజ్ దిస్ ఇలా ఉన్నాయి సీలియాలు, ఇలా 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 అవుతున్నాయి. సో ఒక డస్ట్ పార్టికల్ వస్తే ఇక్కడ ఇలా వచ్చి స్టక్ అయిపోతుంది. లెట్ us say దిస్ ఇస్ ద డస్ట్ పార్టికల్. ఇంత పెద్ద డస్ట్ పార్టికల్ ఒకటి వస్తున్నది. సో ఈ డస్ట్ పార్టికల్ వస్తూ ఉంటే ఇలా సీలియా తిరుగుతున్నాయి కాబట్టి సీలియా మధ్య నుంచి ఇలా స్టక్ అయిపోతుంది అనమాట. ఇట్ విల్ బి క్లియర్డ్ లేటర్. బట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇస్ దట్ మనం పీల్చుకున్న గాలి ప్యూర్ కాదు, దాంట్లో బోల్డ్ డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు. సో అది ఎవరు ఫిల్టర్ చేస్తున్నారు? మన మూకులో ఏవైతే హెయిర్స్ ఉన్నాయో అవి, లోపల మన ట్రాకియాలో ఉన్న సీలియా కూడా. రిమెంబర్ దట్. అనదర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇస్ ద ప్యాసేజ్ ఆఫ్ ఓవా. నేను చెప్పాను మనది ఏదైతే రీప్రొడక్టివ్ ట్రాక్ లో, మెయిన్లీ గా ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ లోని ఏదైతే ఓవా రిలీజ్ అయిందో, వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఓవా రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు రీచ్ ద యూటరస్ ఫర్ వాట్? ఫర్టిలైజ్. సో సారీ, ఇట్ హ్యాస్ టు వెయిట్ ఇన్ ది ఇస్థమస్. అది ఎక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి? ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఇస్థమస్ రీజియన్ ఉన్నదో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. ఒకసారి అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి అనుకోండి, ఓవరీస్ నుంచి వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్ లో ఇస్థమస్ దగ్గర వెయిట్ చేయాలి. సో ఆ ఫెలోపియన్ ట్యూబ్ ఫస్ట్ ఎంటర్ అవుతాయి ఓవరీస్ నుంచి. ఎంటర్ అయిన తర్వాత దే విల్ గో టు ద ఇస్థమస్. మనకి డయాగ్రామ్ గుర్తున్నట్లయితే, ఇఫ్ యూ రిమెంబర్ దిస్ డయాగ్రామ్, ఓకే, మీకు గుర్తుంటుంది. ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ లోని ఓవరీస్ ఇలా ఉంటాయి. జస్ట్ అ మినిట్. ఓకే, ఇలా ఓవరీ ఉన్నది అనుకోండి. ఓవరీ మీద ఇలాంటి ఫింగర్ లైన్ ప్రొజెక్షన్స్ తోటి ఫాలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. ఆ ఫాలోపియన్ ట్యూబ్ ఇలా వెళ్తుంది. జస్ట్ అ మినిట్.
ఇలా మన ఓవరీ ఉంది అంటే ఓవరీ మీద ఫాలోపియన్ ట్యూబ్ ఇలా పట్టుకుంటుంది. సో ఇలా వెళ్ళి మళ్ళీ మంది యూట్రస్ దాంతో అన్ని కనెక్ట్ అవుతున్నది కదా. సో కనెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏదో అయితే రీజియన్ ఉన్నదో దిస్ పర్టికులర్ రీజియన్ మనం దాన్ని ఏమంటాం, వి కాల్ ఇట్ యాజ్ ఇస్థమస్. దీన్ని మనం ఇస్థమస్ అంటాం. ఈ ఇస్థమస్ రీజియన్ ఏదైతే ఉందో ఈ ఇస్థమస్ రీజియన్ లో వెళ్ళి ఆ ఏదైతే మన గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఏదైతే రిలీజ్ అయిందో ఓవా, దట్ ఓవా విల్ బి హియర్. ఇట్ విల్ బి వెయిటింగ్ ఫర్ ద స్పర్మ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్. ఓకే, ఏవైతే స్పర్మ్స్ వస్తున్నాయో దానికోసం అది వెయిట్ చేస్తున్నది. సో ఒకసారి వచ్చిన తర్వాత ఫర్టిలైజేషన్ అది జరుగుతుంది, దట్ వి ఆల్ నో. బట్ బిఫోర్ దట్ ఇట్ విల్ బి వెయిటింగ్ హియర్ అండ్ బై ద టైమ్ ఇట్ ఈస్ వెయిటింగ్ దేర్ a lot of structures like this, చిన్న చిన్న సీలియాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట మనకి. ఈ సీలియాలు ఏం చేస్తున్నాయి అంటే ఈ ఓవా ఏదైతే ఇక్కడ నుంచి వెళ్ళిందో దాని మూవ్మెంట్ లో హెల్ప్ చేస్తున్నాయి. అర్థమైందా? రిమెంబర్ దిస్ ఇస్ ద ఫాలోపియన్ ట్యూబ్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. సో అక్కడ కూడా మనకి ఏముంటుంది, సీలియా అనేది ఉంటుంది. నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ just a minute. మూమెంట్ ఆఫ్ అవర్ లిమ్స్, జాస్, టంగ్ రిక్వైర్ మస్కులర్ మూమెంట్. కాంట్రాక్టైల్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతుంటాయి మన మజిల్స్. దాన్ని మనం కాంట్రాక్టైల్ ప్రాపర్టీ అంటాం. ఓకే, ఆర్ effectively used for locomotion and other movements by human beings in majority of multicellular organisms. Locomotion requires a perfect coordinated activity of muscular, skeletal and neural systems. In this chapter you will learn about them more. Okay, so one by one ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. Now we'll be going further. ఓకే, మజిల్స్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకుంటాం. మజిల్ కి ఒక కాంట్రాక్టైల్ నేచర్ అనేది ఉంటుందని అన్నారు. మజిల్స్ హ్యావ్ అ కాంట్రాక్టైల్ నేచర్ అని అన్నాం ఇప్పుడు. సో వాట్ ఈస్ అ కాంట్రాక్టైల్ నేచర్? వాట్ ఈస్ అ కాంట్రాక్టైల్ నేచర్? కాంట్రాక్టైల్ నేచర్ అంటే the muscles can in a cyclic manner contract and relax, then they can again contract and they can again relax. So ఏదైతే మజిల్స్, జస్ట్ అ మినిట్, కొంచెం వేరే పెన్తో రాద్దాం మీకు కూడా క్లియర్ గా అనిపిస్తుంది. కాంట్రాక్ట్, రిలాక్స్. కాంట్రాక్ట్ ఇంకా రిలాక్స్ అవుతూ ఉంటాయి, కాంట్రాక్ట్ అవుతాయి, రిలాక్స్ అవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి, relax అవుతాయి. So while they are contracting and relaxing, okay, this shows four kind of properties. Okay, those four kind of properties are known as the contractility, excitability, extensibility and elasticity. అంటే ఏంటి అంటే కాంట్రాక్టిలిటీ అంటే దగ్గరికి వెళ్ళి దూరంగా వెళ్ళడం. ఎక్సైటబిలిటీ అంటే ఒక న్యూరాన్ వచ్చి దాన్ని ఎక్సైట్ చేయగలగదు. అంటే ఒక న్యూరాన్ మజిల్ కి అటాచ్ అయితే ఆ న్యూరాన్ నుంచి వస్తున్న సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటూ న్యూరో మస్కులార్ జంక్షన్ అని మనం చదువుకుంటాం. డోంట్ వరీ, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఆ న్యూరాన్ వచ్చి మజిల్స్ కు సిగ్నల్ ఇస్తుంది, మీరు మూవ్ చేయాలమ్మా, యూ హ్యావ్ టు కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్, యూ హ్యావ్ టు మూవ్. ఓకే, అండ్ ఫర్ దాట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ది ఎక్సైటబుల్ నేచర్. అంటే ఇట్ కెన్ గెట్ ఎక్సైటెడ్ వెన్ ఎ సిగ్నల్ ఇస్ గివెన్ టు ఇట్. నెంబర్ 3 ఎక్స్టెన్సిబుల్, అంటే ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇంతే ఉన్నది కాకుండా ఇంతవరకు ఎక్స్టెండ్ కూడా అవుతుంది. లాస్ట్ ఇలాస్టిసిటీ, ఇలాస్టిక్ నేచర్ అనేది ఉన్నది. అంటే కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యి మళ్ళీ కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ రిలాక్స్ అవుతుంది. అంతేగాని ఒకసారి కాంట్రాక్ట్ అయ్యి అలా ఉండిపోకుండా మళ్ళీ వెనక్కి రాదు, అలా అవ్వదు. కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. సో దీన్ని మనం ఒక ఇలాస్టిక్ నేచర్ అంటాం. ఇప్పుడు మన దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, ఆ రబ్బర్ బ్యాండ్ మనం చూస్తే ఇలా మనం స్ట్రెచ్ చేసి మళ్ళీ దాని ఒరిజినల్ ఫామ్ కి వచ్చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ elasticity and that is there in our muscles and it is very much important that it should be there in our muscles. ఎందుకంటే ఆ ఎలాస్టిక్ నేచర్ ఉంటేనే యాక్చువల్ గా మన మజిల్స్ ది మూవ్మెంట్ అనేది చాలా ఈజీగా మంచిగా జరుగుతుంది అనమాట. ఓకే, రైట్. నౌ మజిల్స్ గురించి కొంచెం ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. వాట్ ఈస్ దట్? అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన బాడీలో 40 to 50% ఏదైతే వెయిట్ ఉందో అది మజిల్స్ తీసుకుంటాయి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ వి రిమెంబర్ దిస్ అండ్ దిస్ కంపోజిషన్ వీ హ్యావ్ టు మెయింటైన్. మన బాడీలో 40 to 50% వెయిట్ మజిల్స్ ఉండాలి. అప్పుడప్పుడు ఎవరైతే ఓవర్ వెయిట్ అవుతారో, ఎవరికైతే బాడీది ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగిపోతుంటుందో వాళ్ళది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల మజిల్ మాస్ తగ్గిపోతుంటుంది అండ్ దట్స్ వై దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ మజిల్ పెయిన్స్, స్ప్రెయిన్స్, నొప్పిలు అవన్నీ వస్తాయి అన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మన బాడీలో 40 to 50% బై బాడీ వెయిట్ మజిల్స్ నుంచి రావాలి.
Number one. Number two, muscles originate from mesoderm. మన embryonic layers చదువుకున్నాం. If you remember, we have studied embryonic layers. మీకు గుర్తు లేకపోతే చెప్తాను. మన బాడీ ఎప్పుడైతే ఫీటల్ స్టేజెస్ నుంచి డెవలప్ అవుతుంది, ఎంబ్రియో అవుతుందో, ఆర్ ఫస్ట్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది కదా. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఫస్ట్ సెల్ ఏమిటి వస్తుంది? జైగోట్. జైగోట్ నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియోలో 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఫామ్ అవుతాయి ఎప్పుడు. వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ దట్ ఆర్ ఫార్మింగ్ ఫ్రమ్ దట్? వన్ ఇస్ ది ectoderm, mesoderm, the middle layer, and the endoderm. Okay, now it is not as easy as it is, but we'll still try to draw a diagram here to make it more simplification to చేద్దాం. సో అన్నిటికన్నా బయట ఏదైతే లేయర్ ఉందో దాన్ని మనం ectoderm అంటాం. ఓకే, జస్ట్ a minute. అన్నిటికన్నా బయట లేయర్, దిస్ ఇస్ ది ectoderm. అన్నిటికన్నా లోపల ఉన్న లేయర్, ఓకే, దిస్ ఇస్ ది ఎండోడర్మ్. ఏదైతే మిడిల్ లేయర్ మనం చూస్తున్నామో దాన్ని మనం మీసోడర్మ్ అంటాం. సో ఇఫ్ యు సీ హియర్, దిస్ ఇస్ ది ectoderm, ఓకే, అండ్ దిస్ ఇస్ ది ఎండోడర్మ్, అన్నిటికన్నా లోపల ఉన్న లేయర్. మిడిల్ లేయర్ ఏదైతే మన లేయర్ చూస్తున్నామో దీన్నే మనం మీసోడర్మ్ అంటాం. ఓకే, సో మన మీసోడర్మ్ ఏదైతే ఉన్నదో దీని నుంచే మన మజిల్స్ అనేవి ఒరిజినేట్ అవుతున్నాయి. మజిల్స్ ఒరిజినేట్, దీని నుంచే వస్తున్నాయి మన మజిల్స్. జస్ట్ అ మినిట్. అర్థమైందా? అది అన్నమాట. సో మిడిల్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మీసోడర్మ్ అంటాం. ఓకే, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్? సో ఒక్క పర్టికులర్ సెల్స్ ఏంటది? మెయిన్ గా మజిల్స్ ఆఫ్ ఐరిస్ ఆఫ్ ది ఐ, లేదంటే మయోపిథెలియల్ సెల్స్ ఆఫ్ సెలైవరీ, ఇంకా స్వెట్, ఇంకా మామరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నిట్లో ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ectoderm. సో దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అదర్ దాన్ దట్, మజిల్స్ origin from the mesoderm layer of the embryonic layer. Okay, that you have to remember, right? Going further, we'll try to understand different types of muscles. ఇప్పుడు మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి. ఓకే, మన బాడీలోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఎందుకు ఉన్నాయి? విత్ రెస్పెక్ట్ టు దర్ నేచర్. అవంటే మెయిన్ గా మనం మూవ్ చేయగలమా లేదా ఆ మజిల్స్, దాన్ని బట్టి నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ, దట్ దీస్ మజిల్స్ ఆర్ యాక్చువల్లీ వేర్ దే ఆర్ ప్రెసెంట్, ఎక్కడెక్కడ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ద నేచర్ అండ్ లొకేషన్. సో టైప్స్ ఆఫ్ మజిల్స్ బేస్డ్ ఆన్ nature and location, రెండిటి బట్టి చూసుకున్నట్లయితే we will have 3 kinds of muscles. Okay, one is the skeletal muscle, one is the smooth muscle, and the last one is the cardiac muscle. Okay, so skeletal muscle అంటే ఏంటి? Skeletal muscle is the muscle that is actually, అన్నిటికన్నా number one, it is a striated muscles. చెప్పేస్తాను, డోంట్ వరీ. స్ట్రైటెడ్ మజిల్. స్మూత్ మజిల్ అంటే అది కాకుండా ఇంకోటి ఏంటి? స్ట్రైటెడ్ అండ్ వాలంటరీ. స్ట్రైటెడ్ అండ్ వాలంటరీ అంటే ఏంటి? స్ట్రైటెడ్ అంటే స్ట్రయేషన్స్ ఉంటాయి. ఇలా మజిల్ ఇలా ఉన్నది అంటే ఆల్టర్నేటివ్ లైట్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి ఇలా. సో ఇలా రావడం వల్ల ఏదైతే మధ్యలో కనిపించట్లేదో అది డార్క్ బ్యాండ్, ఇది లైట్ బ్యాండ్ అన్నమాట. లేదంటే ఇది డార్క్ బ్యాండ్, మధ్యలో ఉన్నది లైట్ బ్యాండ్. సింపుల్, అదేం పెద్ద కష్టం కాదు. సో ఆల్టర్నేట్ బ్యాండ్స్ వస్తున్నాయంటే మనకి గీతలు కనిపిస్తున్నట్టు, లైన్స్ కనిపిస్తున్నట్టు ఉంటుంది. సో దాన్ని మనం స్ట్రైటెడ్ అంటాం. ఓకే, స్మూత్ మజిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ స్పిండల్ షేప్డ్. స్పిండల్ షేప్డ్, స్పిండల్ షేప్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. దీన్ని మనం స్పిండల్ షేప్ అంటాం. అండ్
ఇన్వాలంటరీ అంటే మనకు నచ్చినట్టు మనం దాన్ని మూవ్ చేయలేము. ఇప్పుడు వాలంటరీ ఇన్వాలంటరీ ఏంటి? మీరు వినుంటారు మనకి in our nervous system we had heard about the somatic nervous system and the autonomous nervous system. Somatic nervous system లోని ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న నర్వ్స్ మన వాలంటరీ మూవ్మెంట్స్ లో హెల్ప్ చేస్తాయి, విచ్ విల్ లెర్న్ ఇన్ ద నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ చాప్టర్ లో చదువుకుంటాం. బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఒక్క నిమిషం. But before that, you have to understand one important thing between the difference between voluntary and involuntary. Voluntary ante we can move these muscles at our own will. నా చేతుల్లో ఉన్న ఈ మజిల్స్, నా కాళ్ళలో ఉన్న మజిల్స్ నాకు నచ్చినప్పుడు నేను మూవ్ చేస్తా, నచ్చినప్పుడు నేను ఆపేయగలను. వాటిని మనం వాలంటరీ అంటాం. మన పొట్టలో ఉన్న మజిల్స్, మన హార్ట్ ఏదైతే బీట్ అవుతుందో, మన కార్డియక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ఆల్ ద మజిల్స్ దట్ ఆర్ ఇన్వాలంటరీ, దట్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మనకు కావాల్సినప్పుడు ఆపేసుకున్నాం అనుకోండి, హార్ట్ బీట్ అయింది ఇంకా సంగతి, అవునా కాదు? సో అందుకే these muscles are not completely under our control, but they are under the control of our nervous system directly. So they are known as the involuntary muscles. Even the cardiac muscles are striated muscles. They are also striated and they are also involuntary again. Okay. So first if ఈ మూడు పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టేసుకోండి ఫస్ట్. Okay. This you have to remember. Okay. This you have to remember. Now going further, we'll try to understand them in a more better way. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన స్కెలటల్ మజిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, మనం చేతులు కాళ్ళలో ఉన్న మజిల్స్ మనం స్కెలటల్ మజిల్స్ అంటాం. అక్కడ ఉన్న మజిల్స్ మన వాలంటరీ కంట్రోల్లో ఉంటాయి. ఓకే. ఏవైతే స్మూత్ మజిల్స్ ఉన్నాయో మన పొట్టలో ఏదైతే మనం చదువుకున్నాం కదా, లాంగిట్యూడినల్ ఆర్ ఆబ్లిక్ మజిల్స్, సర్కులర్ మజిల్స్ అనేసి, అవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో దీస్ కైండ్ ఆఫ్ మజిల్స్ ఆర్ స్మూత్ మజిల్స్ అండ్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ and they are spindle shaped. Going further are the cardiac muscles, and cardiac muscles are also not in our control and they are present in our heart. So these are the three types of muscles that we have. Okay. So going further, we'll try to understand a little bit more from your textbook, and దాని తర్వాత మజిల్ స్ట్రక్చర్ రైట్ గా నేర్చుకుంటూ ఈ చాప్టర్ ని ఇవాల్టి సెషన్ ని మనం ఆపుదాం. ఓకే. యూ హావ్ స్టడీడ్ ఇన్ చాప్టర్ 8 సీలియన్ ఫ్లాజెల్లా అనుకున్నారు సెల్ మెంబ్రెయిన్ లో. Flagellar movement helps in swimming of spermatozoa, maintenance of water current in the canal system of sponges, and in locomotion of protozoans like Euglena. So flagellar movement అనేది ఇంపార్టెంట్, వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు, మనం ముందే చేస్తాం. A muscle is a specialized tissue of mesodermal origin and 40 to 50% of the body weight of human adult is contributed by muscles. చాలా ఇంపార్టెంట్, ఈ రెండు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మీసోడర్మల్ ఒరిజిన్ అనేది ఏదైతే రాస్తారో అది, ఇంకా 40 to 50% ఆఫ్ బాడీ వెయిట్ అన్నారు. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ హైలైట్ చేసుకుని పెట్టుకుంటారు. There are special properties like excitability, contractility, extensibility and elasticity. వీటి నాలుగిటిది మీనింగ్ చెప్పాను నేను ఆల్రెడీ. సో అది దాని తర్వాత మజిల్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ యూజింగ్ డిఫరెంట్ క్రైటీరియా, నేమ్లీ లొకేషన్, అపియరెన్స్, నేచర్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ దేర్ యాక్టివిటీస్. సో అందుకే మెయిన్ గా వాటి లొకేషన్ ఏంటి, అపియరెన్స్ ఎలా, నేచరు అంటే ఇన్వాలంటరీయా వాలంటరీయా, దాని అంతటి బట్టి వాటిని స్కెలెటల్, స్మూత్ ఆర్ విజరల్ అండ్ కార్డియాక్ మజిల్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. స్కెల్టల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, మన స్కెల్టల్ కాంపోనెంట్స్ ఏవైతే బాడీలో బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కనెక్ట్ అయ్యి ఉంటాయి డైరెక్ట్ గా. సో వీటిని మనం స్ట్రైటెడ్ మజిల్స్ అంటాం, ఎందుకంటే వాటికి ఒక స్ట్రైప్డ్ అపియరెన్స్ ఉంటుంది, నేను చెప్పాను మీకు. As their activities are under the voluntary control, they are known as the voluntary muscles too. So they are primarily involved in locomotory actions and changes in body postures. Simple. Visceral muscles మనం స్మూత్ మజిల్ అని కూడా అంటాము, and they are located in the inner walls of hollow visceral organs. Alimentary canal లో, reproductive tract లో ఇక్కడ అన్ని ఉంటాయి. They do not exhibit any striations ఉండవు, స్మూత్ గా కనిపిస్తాయి, అండ్ అందుకే వాటిని మనం స్మూత్ మజిల్స్ అంటాం. అది కాకుండా స్పిండిల్ షేప్ లో ఉంటాయి. ఓకే. ఇవి ఇన్వాలంటరీ ఏవైతే ఉన్నాయో ఇన్వాలంటరీ యాక్షన్స్ కి హెల్ప్ చేస్తున్నాయి. మన పొట్టలో డైజెషన్ అవ్వాలన్నా, మన రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అన్నా, ఇక్కడ అన్ని ఇన్వాలంటరీ మూవ్మెంట్స్, ఇట్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద స్మూత్ మజిల్స్. They exist, for example, in transportation of food through digestive tract and gametes through the genital tract. Okay, clear? So these are the examples, okay, for the smooth muscles that you might have to remember. Okay, important. Adi last vachesi cardiac muscles. As the name suggests, the cardiac muscles are the muscles of the heart. Many cardiac cells assemble in a branching pattern to form a cardiac muscle. Okay, ఈ బ్రాంచింగ్ ప్యాటర్న్ లో ఉంటాయి. ఇందాక నేను మీకు చూపించాను, ఇలా కనిపిస్తాయి అనమాట, ఇలా బ్రాంచెస్ లో ఫామ్ అవుతాయి అనమాట. ఓకే. అది సో ఫర్ సపోజ్ ఒక కార్డియాక్ మజిల్ స్ట్రక్చర్ మనం చూద్దామన్నా మనకి ఎలా ఉంటుంది అంటే, జస్ట్ అ మినిట్. ఓకే. జస్ట్ అ మినిట్.
ఇలాగా దాని తర్వాత ఇది మళ్ళీ అలా ముందు వరకు వెళ్ళి కంటిన్యూ అయ్యి ఓకే మళ్ళీ దిస్ మే ఫార్మ్ అనదర్ బ్రాంచ్ హియర్ జస్ట్ మినిట్ లైక్ దిస్ సో ఇలాగా వేరే వేరే బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ దే విల్ హ్యావ్ స్ట్రయేషన్స్ యాజ్ ఐ టోల్డ్ ఓకే అది అనమాట సో ద కార్డియక్ మజిల్ విల్ లుక్ సంథింగ్ లైక్ దిస్ ఓకే అది అది కాకుండా బికాస్ దెర్ ఆర్ నో సెల్ మెంబ్రెయిన్ సెల్స్ ని సపరేట్ చేయట్లేదు సో అందుకే అలాంటి సిచ్యువేషన్ మనం ఏమంటాం ఇక్కడ మధ్యలో మనకి న్యూక్లియర్ అనేవి ఉంటాయి న్యూక్లియర్ విల్ బి ప్రెసెంట్ లైక్ దిస్ okay and because the nuclei are present and because there is no cell membrane that is separating the nuclei we call this situation known as syncytium మీరందరూ వినే ఉంటారు విన్నారా syncytium అంటాం ఏమంటాం దీన్ని మనం syncytium అంటాం సో వాట్ ఈస్ ద syncytium బేసికలీ syncytium అంటే ఏంటి మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్ ఈ మల్టీ న్యూక్లియేటెడ్ కండిషన్స్ కి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బోత్ ఏవేవి స్కెలెటల్ అండ్ కార్డియాక్ మజిల్ రెండు దీనికి ఎగ్జాంపుల్స్ ఈవెన్ ద స్కెలెటల్ మజిల్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేనికి సెన్సేషన్ అది అనమాట ఓకే రిమెంబర్ దిస్ బట్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కార్డియాక్ మజిల్ ఓన్లీ ఇది కార్డియాక్ మజిల్ ఇలా ఉంటుంది మన స్కెలెటల్ మజిల్ ఎలా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఓకే అది అనమాట సో గుర్తుపెట్టుకోండి విషయం రైట్ ఓకే గుడ్ ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుందాం ఫైన్ ఇప్పుడు కార్డియాక్ మజిల్ ఎక్కడ ఉందో మనకు తెలుసు మన హార్ట్ లో ఉంటుంది మన హార్ట్ ఏదైతే మజిల్స్ ఉన్నాయో దేనిదైతే మన హార్ట్ బీట్ అవుతున్నదో అది కార్డియాక్ మజిల్స్ వల్ల రైట్ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కామన్ పాయింట్స్ దట్ యు మే రిమెంబర్ వన్ బై వన్ మనం దీని గురించి ఒకసారి చూసుకుందాం కార్డియాక్ స్మూత్ స్కెలెటల్ మజిల్స్ లోని స్కెలెటల్ మజిల్స్ చూసుకుంటే ఇంటర్కాలిటెడ్ డిస్క్స్ అనేవి ఉంటాయి ఆబ్లిక్ బ్రిడ్జెస్ ఉంటాయి ఆబ్లిక్ బ్రిడ్జెస్ అనేవి ఉండవు ఓకే దాని తర్వాత స్ట్రైటెడ్ మజిల్స్ ప్రామినెంట్ లైటింగ్ డార్క్ బ్యాండ్స్ కనిపిస్తాయి అందుకే దాన్ని మనం స్ట్రైటెడ్ అంటున్నాం బ్లడ్ సప్లై మంచిగా ఉంటుంది డైరెక్ట్ గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా కంట్రోల్ చేస్తున్నది అది కాకుండా ర్యాపిడ్ గా కాంట్రాక్ట్ అవుతాయి వాలంటరీ కూడా వేరంగా అలసిపోతాయి ఇవి కార్డియాక్ మజిల్స్ లోని ఫెటీగ్ అనేది ఉంటుంది ఫెటీగ్ ఉంటే మజిల్స్ ఇంక పని చేయలేవు మన చేతులు కాళ్ళలో ఉన్న మజిల్స్ ఫెటీగ్ అయినా పర్వాలేదు మనం కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వాడచ్చు కానీ కార్డియాక్ మజిల్స్ ఫెటీగ్ అయిపోయి అనుకోండి ప్రాబ్లం అవుతుంది సో కార్డియాక్ మజిల్స్ లో ఫెటీగ్ అనేది ఉండదు ఓకే ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ ఉంటాయి అంటే ఇంటర్కాలేటెడ్ అంటే మధ్య మధ్యలో ఏవైతే డిస్క్స్ కనిపిస్తున్నాయి మీకు ఒక్కసారి మించిన దాని తర్వాత డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ క్లియర్ గా కనిపించవు ఎంతైతే స్కెలెటల్ మజిల్స్ లో కనిపిస్తాయో దాని తర్వాత అబండెంట్ బ్లడ్ సప్లై కంట్రోల్ ఆఫ్ సిఎన్ఎస్ అండ్ ఏఎన్ఎస్ ఎందుకు అంటున్నాం అంటే బికాస్ ఇన్వాలంటరీ కాబట్టి ఓకే అది దాని తర్వాత స్మూత్ మజిల్స్ లోకి వచ్చేసినట్లయితే ఇంటర్కాలేటెడ్ డిస్క్స్ ఇంకా ఆబ్లిక్ బ్రిడ్జెస్ రెండు ఉండవు దే ఆర్ నాట్ స్ట్రైటెడ్ లైటింగ్ డార్క్ బ్యాండ్ ఉండదు ఓకే రెండు ఉండవు దాని తర్వాత స్కాంటీ బ్లడ్ సప్లై అంత మంచిగా ఉండదు ఓకే కార్డియాక్ ఇంకా స్కెలెటల్ మజిల్స్ కి బ్లడ్ సప్లై చాలా మంచిగా ఉంటుంది ఓకే దాని తర్వాత డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ఏఎన్ఎస్ బికాస్ ఇట్ ఈస్ ఇన్వాలంటరీ అంటే ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ స్లోవర్ పేస్ లో కాంట్రాక్ట్ అవుతాయి ఫెటిక్ చాలా రేర్ గా అవుతాయి అది అనమాట ఫెటిక్ అవ్వవు ఓకే సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ మైట్ హ్యావ్ టు రిమెంబర్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ మజిల్స్ ఇప్పుడు టైప్స్ ఆఫ్ మజిల్స్ మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి విషయం let's going further okay let us try to understand the structure of the muscle okay muscle the structure understand skeletal muscle especially the structure understand చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక skeletal స్ట్రక్చర్ మొత్తం తీసుకున్నాము అంటే ఓకే దాని అవి యాక్చువల్ గా కొన్ని బండల్ ఆఫ్ మజిల్స్ తో ఫామ్ అయి ఉంటుంది ఒక పర్టికులర్ మజిల్ కొన్ని బండల్స్ తో ఫామ్ అయి ఉంటుంది ఒక్కొక్క బండల్ ని మనం ఏమంటాం ఫాసికల్ అంటాం ఓకే అండ్ దిస్ ఫాసికల్ ఇస్ కవర్డ్ బై ఫాషియా ఓకే వన్ మినిట్ చూడండి ఇదంతా మీద ఒక మజల్ ఈ మజల్ లోపల బోల్డ్ అని బండల్స్ ఉన్నాయి సింగిల్స్ ఇలాంటివి గ్రూప్ ఆఫ్ బండల్స్ ఉన్నాయి ఇలా ఒక్కొక్క బండల్ ని మనం ఫాసికల్ అంటాం ఈ ఫాసికల్ చుట్టూ ఉన్న లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాషియా అంటాం అది కాకుండా మన మజల్ అన్నిటికన్నా బయట ఏదైతే లేయర్ ఉన్నదో ఏ లేయర్ అయితే మన మజల్స్ ని కవర్ చేస్తున్నదో దాన్ని ఎపిమైసియం అంటాము ఇంకా
ఏదైతే ఫ్యాషియాని కవర్ చేస్తున్నదో, ఫ్యాషియా చుట్టూ మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనం పెరిమైసియం అంటాము. ఇంకా అన్నిటికన్నా లోపల ఏదైతే లేయర్ ఉన్నదో, ద లేయర్ బిట్వీన్ ఆల్ ద మజిల్ ఫైబర్స్ ఇన్సైడ్ ఇస్ నోన్ ఎస్ ఎండోమైసియం. సో ద లెవెల్ గోస్ లైక్ దిస్. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఇఫ్ దిస్ ఈస్ ద మజిల్స్, ఓకే, దీంట్లో బోల్డ్ అన్ని ఫాసికల్స్ ఉంటాయి మీకు. ఓకే, దాంట్లో మళ్ళీ మనకి మజిల్ ఫైబర్స్ ఉంటాయి. Okay, so if we label each one of them, it will be like this is the muscle, these are fascicles, and these are muscle fibers. ఈ మజిల్ ఫైబర్స్ మళ్ళీ లోపల మనకి మళ్ళీ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు మనం యాక్టిన్ ఇంకా ఆల్టర్నేటివ్ డార్క్ అండ్ లైట్ బ్యాండ్స్ అనేవి ఈ ఫైబర్స్ లో చూస్తాం. ఈ మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనం ఆల్టర్నేటివ్ లైట్ ఇంకా డార్క్ బ్యాండ్స్ అనేవి చూస్తాం. ఓకే, దీంట్లో మనం చూస్తాం ఇలా ఉంటుంది. అర్థమైందా? అది అన్నమాట. సో రిమెంబర్ దాట్, ఇంపార్టెంట్ అది. ఇప్పుడు అన్నిటికన్నా బయట ఉన్న లేయర్ ఏదైతే ఉన్నదో దీంట్లోని ఇట్ సైడ్ మనం లేబులింగ్ చేసుకుంటే, సో అవుటర్ లేయర్ ఇస్ నోన్ యాజ్ ఎపిమైసియం. ఓకే, దీన్ని మనం పెరిమైసియం అంటాం. ఏదైతే లేయరు ఫాసికల్స్ మధ్యలో ఉందో దీన్ని మనం ఎండోమైసియం అంటాం. ఇంకా ఈ ఫాసికల్స్ చుట్టూ ఏదైతే లేయర్ కనిపిస్తుందో దాన్ని మనం ఫ్యాషియా అంటాం. దిస్ ఇస్ ద కనెక్టివ్ టిష్యూ లేయర్ అరౌండ్ ద ఫాసికల్. కనెక్టివ్ టిష్యూ లేయర్ around each fascicle. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో అది ఒకసారి రీడింగ్ చేసుకుందాం, మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. Let us examine the skeletal muscle in detail. Each organized skeletal muscle in our body is made up of number of muscle bundles or fascicles. సో ఇవి ఏవైతే ఉన్నాయో బండల్స్ మూడు, వీటిని మనం మజిల్ బండల్స్ లేదంటే fascicles అంటాం. ఓకే, held together by common collagenous connective tissue by fascia known as fascia. Okay, each muscle bundle contains a number of muscle fibers. Okay, and each muscle fiber is lined by a plasma membrane known as the sarcolemma enclosing the sarcoplasm. సో మన మజిల్ ఫైబర్ చుట్టూ ఏదైతే లేయర్ ఉన్నదో దాన్ని మనం సార్కోలెమ్మా అంటాం. ఓకే, ఒక మజిల్ ఫైబర్ చుట్టూ ఉన్న లేయర్ ని మనం ఏమంటాం? సార్కోలెమ్మా. సరౌండెడ్ or covered by sarcolemma. ఓకే, రైట్. నెక్స్ట్, మజిల్స్ లోపల మజిల్ ఫైబర్ ఒక సెన్సేషన్ నేను చెప్పాను ఇప్పుడే మీకు, అంటే కంటిన్యూస్ ఉంటుంది, బోల్డ్ న్యూక్లియర్ ఉంటాయి. సో ఇక్కడ 1 by 1 మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాం. ఓకే, ఓకే, మజిల్స్ గురించి జస్ట్ మినిట్. ఇక్కడ కాదు, ఇక్కడే కాదు, ఒక్క నిమిషం. మజిల్స్ వచ్చేటప్పటికి నంబర్ 1 is the cytoplasm. సైటోప్లాజం మనం ఏమంటాం? సార్కోప్లాజం అంటాం. నెక్స్ట్, ప్లాస్మా మెంబ్రేన్. మన ప్లాస్మా మెంబ్రేన్ ఉందో దాన్ని ఏమంటాం మనం? సార్కోలెమ్మా అంటాం. సార్కోలెమ్మా. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్, అన్నిటికన్నా లాస్ట్, ఎండోప్లాస్మిక్ రెటికులం. ఎండోప్లాస్మిక్ రెటికులం మనం ఏమంటాం? సార్కోప్లాస్మిక్ రెటిక్యులం. Sarcoplasmic reticulum అంటాం. So this terminologies you have to remember with respect to muscles especially. స్పెషల్ గా మజిల్స్ లో మనం ఈ టర్మినాలజీని వాడతాం.
ఓకే, గుర్తుపెట్టుకోండి. గోయింగ్ బ్యాక్, ఓకే, ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని చెప్తాం ఇస్ ద స్టోరేజ్ ఆఫ్ స్టోర్ మజిల్ ఫైబర్స్ ఇస్ ద స్టోర్ హౌస్ ఆఫ్ కాల్షియం అయాన్స్. అంటే ఏదైతే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ లేదంటే సార్కోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఉందో ఇట్స్ స్టోరేజ్ ఆఫ్ కాల్షియం అయాన్స్. వీటిలో బోల్డ్ అని కాల్షియం అయాన్స్ ఉంటాయి, ఏదైతే ఫర్దర్ మనకి వెళ్ళి కాంట్రాక్షన్ లో హెల్ప్ చేస్తాయి, మజిల్ కాంట్రాక్షన్ లో అనమాట. The characteristic feature of muscle fiber is the presence of large number of parallelly arranged filaments in sarcoplasm known as the myofilaments or the myofibrils. Each myofibril has the alternate dark and light bands on it. So a detailed study of myofibril established that the straighter appearance is because of distribution of two important proteins, actin and myosin. Actin అనేది light band అంటాం, myosin అనేది dark band అంటాం. ఓకే, సో actin is the light band, myosin is the dark band. రెండు టైప్స్ ఆఫ్ మజిల్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఇప్పుడు మజిల్స్ లో మనం కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఏవైతే మనకి కాంట్రాక్షన్ ఇంకా రిలాక్సేషన్ కోసం హెల్ప్ చేస్తున్నాయి. ఓకే, సో వీటి గురించి చూసుకున్నట్లయితే విల్ హ్యావ్ టూ టైప్స్, దట్ ఈస్ ద యాక్టిన్ అండ్ మయోసిన్. ఓకే, సో ఫర్ సపోజ్ యాక్టిన్ అనేది లైట్ బ్యాండ్ అన్నమాట, లైట్ కలర్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, అంటే దానికంటే ఒక కలర్ లేదు. అదే డార్క్ బ్యాండ్ అంటే మయోసిన్ అంటాం, ఇట్ విల్ ఇంట్రడ్యూస్ ద డార్క్ కలర్ ఇన్ ద స్ట్రయేషన్స్. ఓకే, సో దీని గురించి మనం ఇంకా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇలా స్ట్రయేషన్స్ మనం చదువుకున్నాం, ఇలా చదువుకున్నట్లయితే మజిల్స్ లోని. ఓకే, ఇది యాక్టిన్ అంటే ఇది, మయోసిన్ అంటే ఇది. ఓకే, సో ద డార్క్ బ్యాండ్ లైట్ బ్యాండ్ అలా ఉంటుంది, మనం రేపు క్లియర్ గా ఇంకా నేర్చుకోబోతున్నాం, సో నో నీడ్ టు వరీ, ఇప్పుడు అక్కర్లేదు. ఓకే, so in the next session we'll be learning more about the actin and the myosin filaments, how these actin and myosin filaments actually bring about muscle contraction. ఓకే, ఎలా ఇవి ప్లేస్ అయ్యి ఉన్నాయి, మొత్తం మజిల్ ది ఒక స్ట్రక్చర్ అంతా చదువుకుంటాం. ఓకే, సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. అప్పటి వరకు చదువుతుండండి, మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకే, అండ్ లెట్స్ అవైట్ ద సెషన్స్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ద నీట్ తెలుగు ఛానల్. వేదాంతు నీట్ తెలుగులోని సెషన్స్ అనేవి ప్యూర్ నీట్ బేసిస్ లో వస్తాయి. ఇక్కడ ఉన్న సిలబస్ మనం అక్కడ ఫాలో అవ్వం, అక్కడ మనం స్టార్టింగ్ నుంచి సిలబస్ చేసే ప్లాన్ ఉన్నది. ఓకే, సో ద సిలబస్ ప్యాటర్న్ మైట్ చేంజ్, అంటే ఏంటది ఇక్కడ ఫాలో అవుతున్న రీతి అక్కడ ఫాలో అవుతున్న రీతిలోని కొంచెం చేంజెస్ వస్తాయి అనమాట. ఓకే, సో అది నేను మీకు త్వరగానే తెలియజేస్తాను. ఈ ఛానల్లో మనం దేని మీద ఫోకస్ చేసుకోబోతున్నాం, ఈ ఛానల్లో ఇంకా ఎంసెట్ స్పెసిఫిక్ సెషన్స్ అనేవి చేస్తాం, ఆ ఛానల్లో ఇంకా నీట్ స్పెసిఫిక్ సెషన్స్ అనేవి చేస్తాం. ఓకే, సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం యాజ్ అ సమ్మరీ నేను మీకు చెప్పేస్తాను. మనం లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ గురించి నేర్చుకున్నాము. లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ లో అన్నిటికన్నా ఫస్ట్ మనం నేర్చుకుంది మూవ్మెంట్ ఇంకా లోకోమోషన్ అంటే ఏంటి. మూవ్మెంట్ అంటే ఏదైనా మూవ్ చేయడం, లోకోమోషన్ అంటే లొకేషన్ అనేది చేంజ్ చేయడం మూవ్మెంట్ కోసం. ఓకే, దాని తర్వాత మనం ఏం చదువుకున్నాం, దాని తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్స్ గురించి చదువుకున్నాం. అమీబాయిడ్ మూవ్మెంట్, సిలియరీ అండ్ ఫ్లాజెలరీ మూవ్మెంట్, ఇంకా మస్కులర్ మూవ్మెంట్. దీంట్లో అమీబాయిడ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో మన బాడీలోని లింఫోసైట్స్ ఇంకా మ్యాక్రోఫేజెస్ లో జరుగుతుంది. అది సిలియరీ ఇంకా ఫ్లాజెలరీ మూవ్మెంట్ ఏదైతే ఉన్నదో అది మన బాడీలోని రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లో ట్రాకియోలో జరుగుతుంది. ఫ్లాజెలరీ మూవ్మెంట్ ఏదైతే ఉందో మన స్పామ్ చూపిస్తుంది. ఇంకా మస్కులర్ మూవ్మెంట్ మన బాడీలో ఉన్న మజిల్స్ అని చూపిస్తాయి. ఓకే, ఓన్లీ మస్కులర్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మజిల్స్ ఉన్నాయో ఆ మజిల్స్ మాత్రమే మన బాడీలో మూవ్మెంట్ ఇంకా లోకోమోషన్ రెండింటిలోని హెల్ప్ చేస్తున్నాయి. కానీ సిలియరీ, ఫ్లాజెలరీ ఇంకా అమీబాయిడ్ మూవ్మెంట్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఓన్లీ హెల్పింగ్ ఇన్ మూవ్మెంట్ బట్ నాట్ లోకోమోషన్ ఇన్ అవర్ బాడీ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు అవర్ హ్యూమన్ బాడీ. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మజిల్స్ గురించి నేర్చుకున్నాం. And when we are studying about different types of muscles, we studied three types of muscles: skeletal, smooth, and cardiac muscles. Skeletal muscles ఏవైతే ఉన్నాయో they are striated, alternative lighting dark bands ఉంటాయి, and they are voluntary. మనం కావాలంటే మనం వాటిని మన ఓన్ విల్ తో కంట్రోల్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మూవ్ చేయొచ్చు, ఆపొచ్చు కూడా. ఓకే, అదే మన స్మూత్ మజిల్స్ మన పొట్టలోని మన రీప్రొడక్టివ్ ట్రాక్ట్ లోని ఉంటాయి. And they are not under our control, they are under the control of autonomous nervous system. And autonomous nervous system control లో ఉండడం వల్ల they are involuntary, voluntary కాదు. Okay, not under our control. Okay, and they are spindle shaped, they do not have striations, smooth muscles. Cardiac muscles వచ్చేసి they are striated but they are involuntary, they are not in our control again. In cardiac muscles మన హార్ట్ బీట్ చేయడంలోని హెల్ప్ చేస్తున్నాయి, మన హార్ట్ ఏదైతే బీట్ అవుతున్నదో ఓకే మనం చదువుకున్న కార్డియాక్ సిస్టమ్ దాంట్లో హెల్ప్ చేస్తున్నాయి. అండ్ దీస్ కార్డియాక్ మజిల్స్ ఇంకా స్కెలెటల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో both are striated and both have a syncytium like structure, that is a multinucleated structure. సెల్ మెంబ్రేన్ సెపరేట్ చేయట్లేదు సెల్స్ కి, అది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ వాట్ వి లెర్న్ టుడేస్ సెషన్. ఓకే, అది కాకుండా మనం మజిల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. మజిల్స్ లోని 3 లేయర్స్ ఉంటాయి, అన్నిటికన్నా బయట లేయర్ ఏదైతే ఉందో మజిల్ దాని ఎపిమైసియం, మధ్యలో పెరిమైసియం, అన్నిటికన్నా లోపల ఎండోమైసియం అన్నాం.
బయట మజిల్ ఏదైతే ఉన్నానో మజిల్స్ బండల్స్ నుంచి ఫామ్ అయి ఉంటుంది ఫాసికల్స్ అని. బండల్స్ ఆఫ్ మజిల్ ఫైబర్స్ తో ఫామ్ అయి ఉంటుంది, విచ్ ఆర్ నోన్ యాజ్ ఫాసికల్స్. ఈచ్ ఫాసికల్ will contain some muscle fibers. Okay, and this is what we learned, that each fascicle is covered by a connective tissue, collagenous connective tissue known as fascia. అది అన్నమాట. ఓకే, రైట్. సో మజిల్స్ లో సంబంధించి సైటోప్లాజము, ప్లాస్మా మెంబ్రేన్, ఇంకా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తో చూసుకున్నట్లయితే సైటోప్లాజం ని సార్కోప్లాజం అంటాం, ప్లాస్మా మెంబ్రేన్ ని సార్కోలెమ్మా అంటాం, ఇంకా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేసి అంటాం. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు the introductory class of locomotion and movement, or the musculoskeletal system, which you call in EAMCET. So next class లో మళ్ళీ కలుద్దాం. ఇంట్లో అయితే మనం నేను చెప్పినట్టు కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ ఇంకా మూవ్మెంట్ ఎలా జరుగుతుందని నేర్చుకుందాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై.